నిద్ర అనేది ఇప్పుడున్న మొత్తం మెడికల్ కండిషన్స్ అన్నిటికి కూడా చాలా మటుకు కోరిలేషన్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈ బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన రెలెవేషన్‌కి నిద్రకి సంబంధం ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దిస్ కండిషన్స్ నైట్ టైం వస్తున్నాయి కాబట్టి నిద్ర సమస్యకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో నిద్ర అనేది ఎందుకు అవసరం అంటే నిద్రలో బ్రెయిన్లో జరిగే ప్రక్రియలు ఏవైతే మురికి పదార్థాలు, టాక్సిన్స్ అంటాం, అవి క్లియర్ చేయడం కానీ, రిటెన్షన్ ఆఫ్ మెమరీ, రీఫ్రెషింగ్ ఆఫ్ మెమరీ, రెస్ట్, ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్స్, హార్మోనల్ రెగ్యులేషన్స్, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు జరుగుతాయి కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదొక సిస్టమేటిక్గా జరగాలి. ఆ సిస్టమేటిక్గా జరిగే టైంలో హార్మోనల్ రెగ్యులేషన్ అనేది మెయింటైన్ కావాలి. హార్మోనల్ రెగ్యులేషన్ అనేది మన జీవక్రియలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కో టైంలో రిలీజ్ కావాలి కాబట్టి నిద్ర అనేది ఒకే టైంలో పడుకోవడం అనేది ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గమనించుకోవాలి.